అందరికీ నమస్కారం అండి. నా పేరు చిరంజీవి నాయుడు. ఎల్లపల్లినోలు యూనిట్లో L1 క్యాండిడేట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విభాగంలోనూ మనకి పంట దిగుబడి ఎంత వచ్చిందో తెలుసుకోవడం కోసం పంట కోత ప్రయోగం చేద్దాం. దానికి కావలసిన వస్తువులు అవి కూడా తీసుకొని వచ్చాము. ఈ పంట కోత ప్రయోగానికి కావలసిన వస్తువులు టేపు, అలాగే రిబ్బన్ రోలు, 4 కర్రలు, కొడవలి. ముందుగా ఈ పంట కోత ప్రయోగానికి పొడవడెలుపులో కొలతలు తీసుకోవాలండి. పొడవడెలుపులో దక్షిణం నుండి ఉత్తరం వైపు ఒకరు నడుచుకుంటూ రావాలి, సాధారణంగా నడుచుకుంటూ రావాలి. అలాగే పడమటి నుంచి తూర్పు వైపు సాధారణంగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా లెక్కపెట్టి అది కూడా లెక్కపెట్టి అందులో నుంచి 7 అడుగులు మైనస్ చేయాలి. 7 అడుగులు మైనస్ చేస్తే వచ్చిన దాన్ని మళ్ళీ ర్యాండమ్ నెంబర్ చూసుకోవాలి. ర్యాండమ్ నెంబర్ ద్వారా మనకి ఎక్కడ పాయింట్ కలుస్తుందో ఆ పాయింట్ ప్రకారంగా మనం CC 5x5 చేయడానికి పాయింట్ పెట్టుకొని దాని నుంచి 5x5 తీసుకొని అక్కడ పంట కోత ప్రయోగం చేస్తాం. ఈ పంట కోత ప్రయోగంలో దుబ్బుకి ఎన్ని పిలకలు వచ్చాయో చూసుకోవాలి. తర్వాత దుబ్బులో ఎన్ని పిలకలు ఉన్నాయో, పిలక్కి ఎన్ని గింజలు ఉన్నాయో చూసుకోవాలి. అలాగే 1000 గింజలు లెక్కెట్టి వాటి బరువు కూడా చూసుకోవాలి. దుబ్బు లెక్కెట్టామండి. ఈ దుబ్బులోను 31 పిలక వచ్చిందండి. ఒక కంకిలో ఎన్ని గింజలు ఉన్నాయో కూడా లెక్కెట్టడం జరుగుతుందండి. 1 2 3
3 4 5 6 7 8 9 10 11 మనం పంట కోత ప్రయోగానికి 5x5లో మార్క్ చేసుకున్నాం కదండి. అందులో మార్క్ చేసుకున్న 5x5లో ఉన్నటువంటి ఈ పంటను కోసి దొలగొట్టి తూనికి ఎంత వచ్చిందో చూద్దామండి. మనకి 5x5లో పంట కోసి దొలగొట్టాం కదండి. అది దొలగొట్టగా 22 కేజీలు వచ్చింది. 22 కేజీలని 162 భాగిస్తే మొత్తం 3564 కేజీలు వచ్చాయండి. ఆ 3564 కేజీల్ని బస్తాకి 77 కేజీల చొప్పున మనం డివైడెడ్ బై చేసుకుంటే మనకి 46 బస్తాలు వచ్చిందండి. సుమారు ఎకరాకి 46 బస్తాలు దిగుబడి మనకు కనిపిస్తుందండి ఇక్కడ. అది మనకి పంట కోత ప్రయోగంలో ముందుగా తెలుసుకునే పద్ధతి అండి ఇది.